ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే. మనం చూసుకుంటే నిన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేటి ఫినిష్ అయిపోయినాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఘనంగా ఎంట్రీ ఇచ్చింది ఒక పంచాయతీ అండ్ 2 వార్డు మెంబర్స్తో. అది మన ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ కన్వీనర్ గారు ప్రియాంక కక్కర్ గారు 3 months బ్యాక్ వచ్చారు. తన ఘనత అని చెప్పుకోవాలి. అలాగే వచ్చేసి దిద్ది సుధాకర్ గారు ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే నల్గొండ జిల్లా నుంచి వచ్చేసి డాక్టర్ అన్సారీ గారి ఆధ్వర్యంలో నల్గొండ డిస్టిక్ పెద్ద ఊర గ్రామం నుంచి పంచాయతీ సర్పంచ్గా వచ్చేసి ఈసా రమేష్ అని చెప్పేసి తను సర్పంచ్గా గెలిచాడు. అదే విధంగా వచ్చేసి నిర్మల్ నుంచి హైదర్ గారి నాయకత్వంలో జాది విజయకాంత్ తను వార్డు మెంబర్గా గెలిచారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిర్మల్ నుంచే సేమ్ నర్సాపురం గ్రామం నుంచేసి హుసేన్ సాయిబ్ తను కూడా వచ్చేసి హైదర్ గారి నాయకత్వం నుంచే వచ్చేసి తను అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయంగా ఇప్పుడు సర్పంచ్ అలాగే వచ్చేసి 2 వార్డ్స్ ఏదైతే రూలింగ్ పార్టీలో ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఘన విజయం వచ్చేసి మొట్టమొదటిగా సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్తున్నాము. అదే విధంగా కొన్ని ఏరియాలలో మన సేమ్ నిర్మల్లో ఇంకో అతను కూడా పోటీ చేశాడు, కొన్ని ఓట్లతోని ఓడిపోయాడు, సెకండ్ లిస్ట్ లో ఉన్నాడు. నల్గొండలో కూడా సేమ్ అదే పరిస్థితి. కరీంనగర్ నుంచి కూడా వచ్చేసి సేమ్ శ్రీమతి రేణుకా గారు కూడా పోటీ చేశారు, అలాగే యార లలిత గారు. వీళ్ళు కొంచెం తక్కువ మెజారిటీతోని ఓడిపోయారు. అది కూడా ఘన విజయంగానే మేము చెప్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ బోని కొట్టింది అని చెప్తున్నాము గ్రామ పంచాయతీ 2 వార్డ్స్తోని. నెక్స్ట్ ఏదైతే వచ్చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి తను విన్నింగ్ లో ఉన్నాను, అన్ని చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నా అని చెప్తూ ఉన్నారు. కానీ ఏది జనాలకు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ మీద నమ్మకం ఉన్నది, జనాలలో వచ్చేసి కొత్త పార్టీ కోసం వచ్చేసి వెతుకుతున్నారు అనేది ఈ దీంతో ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని చూస్ చేసుకొని కొన్ని గ్రామాలలో ఖచ్చితంగా వాళ్ళు గెలిచినందుకు ఇప్పుడు ఏంటి మన జెడ్పీటీసీకి కానీ ఎంపీటీసీకి కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీకి కూడా నెక్స్ట్ మనం ఘన విజయంతో పోటీ చేయబోతున్నాము, అలాగే గెలవబోతున్నాము అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. నెక్స్ట్ మన ఎలక్షన్స్ ఉండి కూడా ఇంత రూలింగ్ లో ఉండి కూడా వచ్చేసి ఏ పార్టీకి వచ్చేసి తీసుకోకుండా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఘన విజయంతో గ్రామంలో యాక్సెప్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో చెప్తున్నాం. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే బీజేపీ రూలింగ్ లో ఉంది, కనీసం ఒక 5% కూడా ఇప్పటిదాకా 5% కూడా వాళ్ళు పోటీలో వచ్చేసి సాధించలేకపోయారు గ్రామ పంచాయతీలలో ఉన్న దాంట్లో. ఇంత రూలింగ్ లో ఉన్న పార్టీ ఎందుకు సాధించలేకపోయారు? బ్యాలెట్ పేపర్ లో వాళ్ళు ఎందుకు వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు? ఈవీఎం మిషన్స్ ఉండడం వల్ల వచ్చేసి రూలింగ్ లో వస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీలలో ఇప్పుడు రావట్లేదు అంటే మనం ఏం జరుగుతుంది అనేది అందరికి తెలుస్తుంది. ఎందుకంటే ఈవీఎం మిషన్స్ తోనే వాళ్ళు గెలవగలుగుతున్నారు కదా, బ్యాలెట్ పేపర్ లో వాళ్ళు గెలవలేకపోతున్నారు. అదే విధంగా వచ్చేసి గ్రామ పంచాయతీలలో వచ్చేసి ఖచ్చితంగా పార్టీని చేంజ్ చేసుకోవడానికి గ్రామ పంచాయతీలలో ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కొత్త పార్టీకి అనేది తెలుస్తుంది దీని ద్వారా. అలాగే మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏ విధంగా వాగ్దానాలు చేసి చేయలేదు ఈ 2 సంవత్సరాలలో అనే దాని మీద కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో నేను ఒకటే ఇప్పుడు చేస్తున్నాను, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేది ఖచ్చితంగా పోటీ చేస్తారు. అలాగే వచ్చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఇస్తుంది. ఇప్పుడు పంజాబ్ లో చూసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే రూలింగ్ లోనే ఉంది, అక్కడ ఏంటంటే బ్లాక్స్ నడుస్తున్నాయి. 2800 బ్లాక్స్ కి వచ్చేసి 1800 మెజారిటీ వచ్చేసి గెలిచింది. ఆల్రెడీ 18 మెజారిటీ ఉంది, 1800 మెజారిటీ ఉంది. అలాగే వచ్చేసి 350 జోన్లకు వచ్చేసి జిల్లా పరిషత్లలో 200 మెజారిటీతో ఉంది. ఏంటిది మన పంజాబ్ దాంట్లో అక్కడ కూడా నెక్స్ట్ మళ్ళీ పంజాబ్ లో కూడా వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ రావడానికి ఛాన్సెస్ 100% ఉన్నది. ఇదే విధంగా చూసుకుంటే మన కేజ్రీవాల్ గారి నాయకత్వంలో నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం అన్ని స్టేట్లలో కూడా నెక్స్ట్ రూలింగ్ లో రావడానికి 2028 కి ఖచ్చితంగా మేము పోటీ చేయడానికి అన్ని రకాలుగా తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. 100% పోటీ అన్ని దేంట్లో ఇప్పుడు 300 వార్డ్స్ అండ్ డివిజన్ అయిపోయినాయి అన్న.
ఖచ్చితంగా అన్నిట్లో నిలబెట్టి పోటీ చేయడానికి అయితే రెడీగా అవును అవును ఉంది అన్న ఇప్పుడు 300 అయింది కాబట్టి ఇంకా మిగతా ఇప్పుడు ఏదైతే ఎక్కువ వార్డ్స్ అయితే వాళ్ళ అందులో మేము డెఫినెట్ గా క్యాండిడేట్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు లేకపోతే సర్పంచ్ పోస్ట్ వచ్చి గ్రామాల్లో పట్టుకొమ్మలు అంటారు, అలాంటి గ్రామాల నుంచే స్టార్ట్ అయిందంటే ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నుంచే పతనం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్క పార్టీకి ఇక్కడ నుంచే పతనం స్టార్ట్ అయింది. ప్రజలలో కూడా కొత్తదనం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇదే మాకు తొలి మెట్టు అని మేము అనుకుంటున్నాము. డెఫినెట్ గా మాకు ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్స్ వస్తారు. ఇక్కడ కూడా మేము జెడ్పీటీసీ లో కానీ ఎంపీటీసీ లో కానీ జిహెచ్ఎంసీ లో కానీ పోటీ చేస్తాం. డెఫినెట్ గా ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము ఏంటన్నది కూడా చూపిస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీకి పోటీ ఎవరు? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ? కాంగ్రెస్ అండ్ బీజేపీ. కాంగ్రెస్ అండ్ బీజేపీ. వై నాట్ బీఆర్ఎస్? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు అందరు చూసుకుంటున్నా వాళ్ళ ఫ్యామిలీలలోనే ఇష్యూ వల్ల బయటికి రాలేకపోతున్నారు కాబట్టి 100% వాళ్ళు మాకు ఓటు కాదు. బీఆర్ఎస్ ఎక్కడ ఉంది చెప్పండి, చెప్పండి, మీరే చెప్పండి వింటారు. బీఆర్ఎస్ అనేది ఉంటే 10 సంవత్సరాలు జనాలు వాళ్ళ మీద ఒక నెగిటివ్ థాట్ తోటే వాళ్ళని కూర్చోబెట్టారు. ఇప్పుడు ఏది ఉంది, సెంట్రల్ లో చూసినట్టయితే బీజేపీ ఉంది, స్టేట్ లో చూసినట్టయితే కాంగ్రెస్ ఉంది. సో కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలను ఓడించే ప్రయత్నం మేము డెఫినెట్ గా చేస్తాం. ఇప్పుడు ఢిల్లీలో, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి పొజిషనే లేదు నెక్స్ట్ ఎలక్షన్స్ లో అని చెప్పేసి అంటారు. ఇప్పటికీ రూలింగ్ లోనే ఉంది కదా. మీరు ఇంతకు ముందు అన్నారు పంజాబ్ లో వచ్చే ఎలక్షన్స్ లో 100% అంటే ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్, ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ ఇప్పుడు నడుస్తున్నాయి. సేమ్ అదే గ్రామ పంచాయతీ నడుస్తున్నది. ఆల్రెడీ 1800 మెజారిటీతో ఉంది. 100% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయన్నారు. అంతేగాని మీరు ఐ మీన్ బల్లగుద్ది ఎస్ మేమే గెలుస్తామని చెప్పలేదు. 1800 ఆల్రెడీ మెజారిటీతో ఉన్నది అంటేనే మా పార్టీ మళ్ళీ రూలింగ్ లో వస్తుంది అని చెప్పేసి అర్థం. మెజారిటీలో ఉంది కదా. సో ఆ ఏరియాలో ఎందుకు బీజేపీని వచ్చేసి ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అక్కడ మేమిచ్చే విద్యా వైద్యం అనేది అందరికి కావాల్సిన అవి ఎవరికైతే మనందరికి కావాల్సింది విద్యా వైద్యం, దాని మీదనే ఖర్చులు ఎక్కువ అవుతున్నది. అది ఇంప్లిమెంటేషన్ చేసింది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఈ బీజేపీ వల్లనే వచ్చేసి ఢిల్లీలో ఈ ప్రభుత్వం ఓడిపోయింది తప్ప అది ఈవీఎం మిషన్స్ ద్వారా రియల్ గా పోటీగా చూసుకుంటే మాత్రం 100%. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ మనం చూసుకున్నాం గ్రామ పంచాయతీలలో ఎందుకు గెలవట్లేదు? 5% కూడా వాళ్ళు ఓటింగ్ చేయలేకపోతున్నారు. రూలింగ్ లో ఉన్న పార్టీ బీజేపీ ఎందుకు చేయలేకపోతుంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది వీళ్ళకు ఓన్లీ ఈవీఎం మిషన్స్ ఉంటే మాత్రమే వీళ్ళకు సాధ్యమవుతుంది గెలుపు. లేకపోతే బ్యాలెట్ పేపర్స్ పెట్టమని చెప్పండి, వాళ్ళు ఓడిపోవడానికి 100% ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 2 times కేజ్రీవాల్ గారు వచ్చేసి అక్కడ రూలింగ్ చేశారు. ఎలాగైతే మన ఇంట్లో మనం ఎలా గెలవాలనుకుంటామో ఆయన సెంటర్ లో ఉన్నాడు కాబట్టి దండోపాయాలు ఉపయోగించేసి అక్కడ ఓడించడానికి 3వ ప్రయత్నం చేశాడు. ఓడించారు తప్ప రియాలిటీగా ఇప్పుడు వాళ్ళు వచ్చేసి డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి ఎలాగైతే ఈయన ఇంప్లిమెంట్ చేసినా ఎడ్యుకేషన్ హెల్త్ అనే దాన్ని కంటిన్యూ చేస్తున్నారా? చేయలేకపోతున్నారు. ఇప్పుడు జనాలు ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారని మనం ఏ ఛానల్ చూసినా తెలుస్తూనే ఉంది. ఢిల్లీలో ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. అలాగే పంజాబ్ లో కూడా ఆల్రెడీ సీఎం గారు భగవంత్ మాన్ గారు వచ్చేసి ఎలా వచ్చేసి ఇంప్లిమెంట్ చేశారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్, అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ విన్నింగ్ లో ఉన్నది, ఇప్పటికీ విన్నింగ్ లో ఉంది. ఎందుకు వచ్చేసి బ్యాలెట్ పేపర్ పెడితే వీళ్ళు గెలవలేరు అనేది వీళ్ళే చెప్పకనే చెప్తున్నారు కదా. ఓన్లీ ఈవీఎం మిషన్ ద్వారానే బీజేపీకి సాధ్యమవుతుంది తప్ప నార్మల్ గా సాధ్యం కాదు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో కూడా పంజాబ్ అనేది రూలింగ్ లోనే ఉంటది. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా పంజాబ్ రూలింగ్ లోనే 100% ఉంటది. అది మేము గ్యారెంటీ ఇస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ గారు చాలా పెద్ద కరప్షన్ కింగ్ అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. అది నిరూపించలేదు కాబట్టి, ఏ ఒక సాక్ష్యం లేదు కాబట్టి కోర్టు కూడా దాన్ని కొట్టివేయడం జరిగింది. నిజంగా ప్రూఫ్ ఉంటే ఆయన వదిలేకపోతుండే కదా. ఇక్కడ నిరూపించారు అక్కడ ఉందని. అది ఒట్టి వాళ్ళు బురద చల్లడం మాత్రం. ఎందుకంటే ఆయన దించేయాలా, పెద్ద దించేయాలని ఒక బురదకు చల్లే ప్రయత్నమే మాత్రం. కానీ నిజంగా మాత్రం వాళ్ళు అది కావాలని ఇరికించినదే. నిజంగా మాత్రం ఆయన ఏ కరప్షన్ లో ఇరుక్కోలేదు. సో ఓడిపోవడానికి ఈవీఎంలే కారణం అంటారా? ఎస్, డెఫినెట్ గా. మరి గెలవడానికి ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీలో ఎలాగైతే బ్యాలెట్ పేపర్లు అలా పెట్టి వాళ్ళని నిరూపించమని చెప్పండి. వాళ్ళకి ఒక సగ శాతం కూడా వాళ్ళకి పడదు. లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు కేజ్రీవాల్ గారే, ఐ మీన్ మీ ఆమ్ ఆద్మీ పార్టీయే అక్కడ సత్తాలో ఉండింది. సో సత్తాలో ఉండి
ఓడిపోయిందంటే ఈవీఎం ని వాళ్ళు ట్యాంపర్ చేసే ఛాన్సెస్ వాళ్ళకు ఉండి వాళ్ళు చేయలేదంటారా, లేకపోతే బీజేపీ తన సత్తా చూపించిందంటారా? అలా రూలింగ్ లో వచ్చేసి సెంటర్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకి బీజేపీ పార్టీ అనేది 11 సంవత్సరాలుగా రూలింగ్ లో ఉంది. అంతకుముందు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కాలేదు. లాస్ట్ టైం ఫైనల్ గా ఏంటిది మా కేజ్రీవాల్ గారిని వచ్చేసి ఇరికించారు తప్ప వాళ్ళు సెంట్రల్ పోస్ట్ వాళ్ళదే ఉంది కదా, హోమ్ మినిస్టర్ అతనే కదా, మరి ఎలా వచ్చేసి ఆ 100 కోట్ల స్కామ్ అని చెప్పినప్పుడు ఎలా వచ్చిందని ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? ఇప్పటిదాకా దాన్ని ఎందుకు నిరూపించుకోలేకపోయారు? ఊరికే మా పార్టీ నాయకులను ఏంటిది బలోపేతం చేసుకుంటా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా వాళ్ళని వాళ్ళ పార్టీలో మార్చుకోవడానికి భయభ్రాంతులకు గురి చేస్తూ 3 సంవత్సరాలు సత్యేంద్ర జయంతి గారిని కూడా పెట్టారు. అది ఏమీ లేదని క్లీన్ చీట్ గా బయటకు వచ్చారు. అంటే ఫస్ట్ వీళ్ళ చేతుల్లో అధికారాలు ఉన్నాయి కాబట్టి ఈడీ సిబిఐ ఉపయోగించుకొని మా పార్టీ మీద దండయాత్ర చేస్తూ మా పార్టీ నాయకుడైన కేజ్రీవాల్ గారిని లోపల పెట్టడం జరిగింది. కానీ ఇప్పటికైనా ఏదైనా ప్రూఫ్ జరిగిందా? ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా మొత్తం సెంటర్ లో మీరు ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ మీ దగ్గరనే ఉంది, మరి ఎలా వచ్చింది ఆ 100 కోట్లు ఎక్కడి నుంచి పోయిందని ఇప్పటిదాకా మీరు ఎందుకు ఎంక్వైరీ చేసేసి కరెక్ట్ గా ప్రూఫ్స్ ఎందుకు పెట్టలేకపోయారు? దాని మీద ఎందుకు ఇప్పటిదాకా ఎందుకు బయటికి రాలేదు? మరి అదే సత్యేంద్ర జయంతి గారిని కూడా వచ్చేసి మీరు అరెస్ట్ చేసి 3 సంవత్సరాలు బయట లోపలేశారు. ఏమీ లేదని చెప్పి తర్వాత 3 సంవత్సరాల లైఫ్ ఎవరు ఇస్తారు? తన లైఫ్ ను ఎవరు ఇస్తారు? తన పాలన ఎవరు ఇస్తారు? మీరు వచ్చేసి మీరు అనవసరంగా కేసులు ఇరికిస్తున్నారు అనేది మీరు ఈ రకంగా సత్యేంద్ర జయంతి గారిని చూపించినప్పుడే తెలుస్తుంది కదా. మీ దగ్గర ఏ ప్రూఫ్ లేకపోయినా ఓన్లీ మీ దగ్గర అధికారం ఉంది అన్న ఒక దాంతో మాత్రమే మీరు మమ్మల్ని ఇరికిచ్చేసి జైళ్ళల్లో వేసేసి జనాలలో ఏంటిది ప్రొపగండా చేస్తున్నారు. ఇది ఇంతవరకు 100 కోట్లు అనేది ఎంతవరకు అన్నా అది నిజమేనా? ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వేల కోట్లు వచ్చేసి అప్పు ఉన్నది. ఈ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి? అదాని గారు అంబానీ గారు వచ్చేసి ఏంటిది కోట్లలో వచ్చేసి డ్రగ్స్ మాఫియా జరుగుతుందని చెప్పి బయటకు వస్తుంది. మీరు డెవలప్మెంట్ చూడట్లేదు. ఏం డెవలప్మెంట్ అయిందన్న చెప్పండి. డెవలప్మెంట్ అవుతుందంటేనే అప్పు ఉందని దాని అర్థం కదండి. వాళ్ళు డెవలప్ అవుతున్నారు, ఇక్కడ దేశం కాదు డెవలప్ అవుతుంది, వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఇక్కడ నుంచి అంత సొమ్మంతా తీసుకుని బయట పెట్టుకొని వాళ్ళ ఉపయోగం కోసం డెవలప్ అవుతుందని జనాలకు మాత్రం పబ్లిక్ మాత్రం ఎక్కడ డెవలప్ అవ్వట్లేదు. మీ వ్యూలో డెవలప్మెంట్ అంటే ఏంటి? మా వ్యూలో డెవలప్మెంట్ అంటే ఫస్ట్ ఏ దేశమైనా బాగుపడాలంటే విద్య, వైద్యము, తర్వాత నిరుద్యోగ సమస్య, ఈ 3 ఉన్నాయంటే ఎక్కడికి ఇక్కడ నుంచి జనాలు ఎక్కడి నుంచి బయట దేశం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే విద్య, వైద్యము, నిరుద్యోగం ఈ 3 వెళ్ళిపోతాయా? 100% చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఎందుకంటే 25% మేము బడ్జెట్ ని కేటాయించాం. 25% ఆల్రెడీ ఢిల్లీలో గతంలో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 15% ఇస్తున్నారు, కానీ ఇప్పటికి 7%, 7.5 అంటే 1%. గతంలో బీఆర్ఎస్ ఉన్న దానికంటే 1% మాత్రం ఎక్కువ పెంచి అక్కడ చూడండి. ఒకసారి స్కూళ్ళలోకి వెళ్తే వాళ్ళకి కనీసము మలమూత్ర విసర్జన కూడా వెళ్ళడానికి లేని పరిస్థితులు ఉన్నాయి. మేము ఆల్రెడీ దీని మీద కలెక్టర్ ఆఫీస్ లో కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దానివల్ల విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు, కనీసం వాళ్ళకి చదువుకోవాలన్న ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే మనకు అక్కడ సరైన సౌలతులు ఉంటే పిల్లలు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తారండి? తల్లిదండ్రులు వేలు లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ లేదు కాబట్టి అక్కడ వాళ్ళు రిక్షా దొక్కి రక్త మాంసాలు చెమట చేసి చదివిస్తున్నారు. దేనికోసం? వాళ్ళ భవిష్యత్తు మంచిగా. ఇక్కడ స్కూల్లో చదువుకోవడానికి ఎక్కడుంది వాళ్ళకి? డెఫినెట్ గా మేము ఆల్రెడీ చేసాము. ప్రపంచ దేశాలు కూడా తిరిగి చూసాయి. ఎందుకంటే మేము గతంలో ఢిల్లీలో స్కూల్స్ ఏ విధంగానైతే డెవలప్ చేసాము. డెఫినెట్ గా తెలంగాణలో కూడా మా ప్రభుత్వం వస్తే డెఫినెట్ గా మేము అది చేస్తాం. ప్రజలకు కావాల్సిన వసతులు మాత్రం ఖచ్చితంగా మేము చేస్తాం. అక్కడ నుంచే కదా ఇక్కడ కాపీ కొట్టి చేశారు. బస్సు ఫ్రీ బస్ అని, కరెంట్ ఉచిత కరెంట్ అని కొట్టుకొని చచ్చిపోతారు కదండి. ఫ్రీ బస్ కొట్టుకొని చనిపోతున్నాడు తప్పండి. అది మన తెలంగాణలో ఊత పదం కొట్టుకొని చస్తుండ్రు కదా అని చెప్పేసి. అంటే చనిపోలేదు, కొట్టుకొని ఎందుకు చనిపోలేదు? ఇక్కడ బేసిక్ గా మన తెలంగాణ పాపం ఆడబిడ్డలే కొట్టుకుని అది అన్ని ఒట్టి ప్రచారాలు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదండి, చేస్తున్న స్టంట్స్ అవన్నీ మనం చూస్తున్నాం. అది ఎందుకు అంటే మగవాళ్ళ ఆడవాళ్ళకు వచ్చేసి ఫ్రీ ఇచ్చినట్టే ఇచ్చేసి మగవాళ్ళ జేబుల నుంచి కొడుతున్నారు. బర్త్డే వచ్చేసి మళ్ళీ ఫ్యామిలీ మీదనే వేస్తున్నారు. ఎవరైనా పైసలు పెట్టి మనం ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనకి సీట్ దొరకట్లేదనే కదా అక్కడ గొడవలు జరిగేది. ఆడవాళ్ళు కొట్టుకునే దాంట్లో ఆ విషయంలో, ఎందుకంటే సీట్లు దొరకట్లేదు. పైసలు ఇచ్చి మగవాళ్లకు అన్ని రకాలుగా ఇప్పుడు ముందు ప్రభుత్వం చూసుకున్నా ఇప్పటి ప్రభుత్వం చూసుకున్నా కనీసం 50 నుంచి 60% రేట్లు పెంచారు. ఏంటిది బస్ రేట్లు. అప్పుడు పైసలు ఇచ్చి కూర్చోకుండా వస్తే వాళ్ళు అడుగుతున్నారు,
వాళ్ళకి సీట్లు ఇవ్వకపోయినందుకు వాళ్ళతోని వీళ్ళు గొడవలు, మగవాళ్ళకి ఆడవాళ్ళకి గొడవలు అవుతున్నాయి. అదే విధంగా వచ్చేసి ఆడవాళ్ళు కూడా కొట్టుకునే పొజిషన్ వస్తుంది. ఎందుకు అంటే ఈ ఫ్రీ బస్సు అనేది ఇచ్చేది కరెక్టే, కానీ నువ్వు ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ గా చేయట్లేదు. ఫ్రీ బస్ పబ్లిక్ కి ఫ్రీ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? బస్సులను ఎప్పటిపాటు పెడుతున్నారు అంటే ఫ్రీ ఫుడ్, ఫ్రీ పీస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని మీ మాటలు చెప్పండి. నేనేం చెప్తున్నా అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బస్సు కంటే ఇంపార్టెంట్ అనేది విద్యా వైద్యం. ఆ తర్వాతనే మిగతా వాటిని ఇంప్లిమెంటేషన్ చేశారు కేజ్రీవాల్ గారు. విద్యా వైద్యం అనేది ప్రతి బర్డెన్ ఇంట్లో ఫ్యామిలీ మిడిల్ క్లాస్ వాళ్ళకు విద్యా వైద్యం మీదనే ఎక్కువగా బర్డెన్ అవుతా ఉంటది. ప్రతి మనిషి మనం ట్యాక్సులు కట్టాలంటే మన హెల్త్ బాగుంటేనే ట్యాక్సులు కడతాం. ఎడ్యుకేషన్ మనం చదువుకుంటేనే మనం ఒక జాబ్ చేసేసి మళ్ళీ ట్యాక్సులు కడతాం. సో వీటన్నిటికి ఇంపార్టెంట్ అనేది విద్యా వైద్యం. అది ఇచ్చిన తర్వాతనే మిగతాది కరెంటు కూడా ఫ్రీగా ఇచ్చారు. 200 యూనిట్స్ ఎవరైతే అన్నారో ప్రతి ఒక్కరికి ఇచ్చారు అక్కడ. అదే విధంగా ఫ్రీ అన్నప్పుడు ఇతనన్నా కూడా తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళకు మాత్రమే అని పెట్టాడు, కానీ ఢిల్లీలో అలాంటిది కాదు. ఏ స్టేట్ నుంచి వచ్చినా కానీ ఢిల్లీలో ఆడవాళ్ళకు ఫ్రీగా ఇచ్చారు. కానీ అక్కడ ఎలాంటి ప్రతి బస్సులు ఎంతవరకు కావాలో అంతవరకు వేసారు. ఇక్కడ ఏంటంటే బస్సులను తక్కువ చేసేసి ఈ కొట్టుకునేలాగా చేయడం. ఎందుకు ఎక్కువ బస్సులను ఎందుకు పెంచట్లేదు మీరు? అంతకుముందు గొడవలు లేని, పైసలు పెట్టుకొని పోయేటప్పుడు గొడవలు లేని, ఇప్పుడు ఎందుకు పైసలు అంటే ఫ్రీగా ఇచ్చినప్పుడు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? మీ బస్సులను వచ్చేసి ఎంత కావాలో అంత ఇవ్వలేకపోతున్నారు. అదే విధంగా ఫ్రీ బస్ ఉందని చెప్పేసి మీరు ఏ టైంలో అయితే వాళ్ళు జాబ్ లోకి వెళ్తున్నారో ఆ టైంలలో మీరు బస్సులను వదలట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని బస్సులు కావాలో అంత లిమిటేషన్ లో మీరు పెంచండి. ఎందుకు పెంచట్లేదు? దాని వల్లనే గొడవలు అవుతున్నాయి. ఎందుకు అవుతాయి? సో ఈ బస్సు ఫ్రీ ఇవ్వడం వల్ల ఏం యూజ్ అంటున్నారు? యూజ్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి, లో వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరు బయటికి పోయి పని చేసుకునే ఫ్రీ ఇచ్చి బస్సులు పెంచమంటారు. మేమేమంటున్నాం, ఫ్రీ ఇచ్చారు కానీ ఎక్కడ ఫ్రీ ఇచ్చారు? మళ్ళీ మగవాళ్ళకి అనేది ఇప్పుడు వాళ్ళు ప్రతి ఇంట్లో నుంచి భర్త ఉంటాడు, కొడుకు ఉంటాడు, ఎవరో ఒకరు మగవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మరి చార్జెస్ పెంచారు కదా. ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కి ఇంత ఆన్సర్ రాలేదు. ఫ్రీ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? విద్యా వైద్యం అన్నారు మీరు, ఓకే, దట్ ఈస్ గుడ్. కాకపోతే ఏంటంటే మిగతావన్నీ ఫ్రీ బీస్ ఇచ్చేసి మనుషుల్ని సోమరిపోతులు తయారు చేస్తున్నారని మేమంటాం. మీరేమంటారు దానికి? నేనేమంటున్నా అంటే ఢిల్లీలో వచ్చేసి విద్యా తెలంగాణలో మనం ఇక్కడ బేసిక్ గా నేను ఓకే ఫైన్, మనం నేషనల్ న్యూస్ వెళ్లే ముందు మనుషులని సోమరిపోతులను తయారు చేస్తున్నారని నేను అంటున్నా. మీరేమంటారు? సోమరిపోతులను ఎంతో ఎవరికైతే యూజ్ ఉందో వాళ్ళకి అది మంచిదే అన్న. ఎందుకు అంటే దాని మీద కూడా వచ్చేసి కొంతమంది బయటికి వెళ్ళాలంటే డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు, ఇంటి పనికి పోయేటోళ్ళు ఉంటారు, చాలా మంది వెళ్తారు. వాళ్ళకు ఉండట్లేదు కదా. కొంతవాళ్ళు మగవాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఆ మగవాళ్ళతో ఇబ్బందులే, ఆడవాళ్ళు సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికైతే ఉపయోగపడుతుంది కదా. ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల వచ్చేసి వాళ్ళని సోమరిపోతుల్ని చేస్తున్నారు అనే దానికంటే ఇవ్వడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మీరు ఎక్కువ బస్సులను ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యా వైద్యం అనేది ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ మీరు ఏదైతే అన్నారో యూనిట్స్ 200 యూనిట్స్ ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ మీకు నిజంగానే తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నది అంటే, ఇప్పుడు ఏమంటున్నాడు బడ్జెటే లేదు అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు? మరి ఇప్పుడు నిజం కావట్లేదు అన్నప్పుడు ఎందుకు తీసేయట్లేదు? వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. ప్రజలు కూడా, ఈ మహిళలు కూడా అడుగుతున్నారు, మాకు ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకు గొడవలు అవుతున్నాయి, అవసరం లేదు, మాకు మీరు ఏదైతే చెప్పారో విద్యా వైద్యం ఇవ్వండి, అలాగే 200 యూనిట్స్ కరెంట్ అన్నారు అది ఇవ్వండి. మహిళలు ఎవరైతే ఒంటరిగా మహిళలకు మీరు 2500 ఇస్తా అన్నారు అది అండి, వృద్ధులకు 4000 ఇస్తా అన్నారు వేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ ఫ్రీ బస్ కూడా వాళ్ళే అడుగుతున్నారు, తీసేయండి అని కూడా అడుగుతున్నారు. ఎప్పుడైతే మిగులు బడ్జెట్ లో ఉన్నప్పుడు ఇది నువ్వు పెట్టాలి ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ కావాల్సింది విద్యా వైద్యం ఇవ్వాలి. ఆ తర్వాత నువ్వు ఇంకా ఈ యువతకు వచ్చేసి జాబ్స్ ఇస్తా అన్నారు. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకొని చదువుకొని ఎకరాలు అమ్ముకున్న తర్వాత ఇప్పుడు స్విగ్గీ జొమాటోలలో వచ్చేసి జాబులు చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇప్పుడు ఓయిలో చూసుకుంటే జాబ్ల కోసం వెళ్తే నిన్ను వ్యతిరేకిస్తున్నాడు అంటే నువ్వు ఏం చెప్పి ఏం చేస్తున్నావు అనేది తెలుస్తుంది. యువతకు మోస్ట్ ఇంపార్టెంట్ ఉద్యోగాలు కావాలి. దాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఏ ఒక్కదాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే అన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? మరి లేనప్పుడు నువ్వు ఎందుకు జాబ్స్ లేకపోతే బయట నుంచి ఇక్కడ సంస్థలను కొన్నిటిని తీసుకొని రండి, వాళ్ళకి పరోక్షంగా ఒక వాళ్ళకి వృత్తిని కలిగించండి. అదే చేస్తున్నారు కదా. ఎక్కడ చేస్తున్నారు? బేసిక్ అంటే ఆయనకి రేవంత్ రెడ్డి గారికి 2 years టైం, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది అంటే డిసెంబర్ కి 2 years టైం ఈజ్ వెరీ స్మాల్. సో వై కాంట్ యూ గివ్ another 1 year టైం? ప్రతి ఒక్కరు అదే సమాధానం చెప్పు. మీరు కూడా అదే చెప్తారా? రేపటి రోజున గద్దెక్కితే, రేపటి రోజున ఆమ్ ఆద్మీ పార్టీ గద్దెనెక్కితే మీరు కూడా ఇదే సమాధానం చెప్తారా? ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గానీ పంజాబ్ లో గానీ వాళ్ళు వచ్చినాక మినిమం ఒక 1 year లోపలనే ఇంప్లిమెంటేషన్ జరిగిందన్న 1 year లోపల ఎవరైనా 100 రోజులలో అన్నప్పుడు కూడా చేయడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి.
ఈ రోజు చూసుకుంటే మొన్న మెస్సీని తీసుకొచ్చాడు, 500 కోట్లు ఖర్చు అవుతున్నాయని చెప్పేసి అన్నారు. ఏ విషయం దేనికి ఖర్చు అవుతున్నాయి? నువ్వేమన్నావు, నన్ను పోస్తే కూడా డబ్బులు రావట్లేదు, డబ్బులు దొరకట్లేదు, అప్పు ముట్టట్లేదు, చెప్పులు చూస్తున్నారు స్మాల్ కరెక్షన్, ఇది గవర్నమెంట్ డబ్బులు కావు, దిస్ ఇస్ అ ప్రైవేట్ ప్రైవేట్ పార్టీ టైప్ లో కూడా ఇది ఒక ప్రైవేట్ వ్యక్తులు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు అని చెప్పేసి సీఎం గారు చెప్తున్నారు. సీఎం అనే పర్సన్ నువ్వు ఏంటిది గేమ్ ఆడటానికి వచ్చావా, ఫుట్బాల్ ఆడటానికి వచ్చావా? అంటే సీఎం ఫుట్బాల్ ఆడద్దా? సీఎం ఫుట్బాల్ ఆడేదంటే మరి ఫుట్బాల్ ఆడే వాళ్ళ ప్లేయర్ ని నువ్వు ఎందుకు ఇండియా నుంచి పంపించలేకపోతున్నావు? వాళ్ళని తయారు 500 కోట్లతోని బయట నుంచి ఫండ్ వస్తున్నది అని చెప్తున్నావు. తెలంగాణ పేరు ప్రఖ్యాతలు పెరిగిందని చెప్పేసి మీరు ఎందుకు ఇట్లా ఆలోచించకూడదు? ఏ విషయంలో అన్న మెస్సీని తీసుకొని 10 లక్షల రూపాయలు పెట్టి సాయంత్రం ఫోటో తీసుకుంటూ వచ్చేసి ఇది మన సమస్య తీరు కదా? గవర్నమెంట్ చెప్పలేదు. నీకు చాటనైతే ఫుట్బాల్ ప్లేయర్ పెంచండి, మన తెలంగాణ నుంచి పంపించండి, గెలిచాము అని చెప్పి నిరూపించేది మీ బాధ్యత సీఎం గా. నువ్వు వచ్చేసి గ్రౌండ్ లో తిరుగుకుంటూ మీ పిల్లల్ని మీ వాళ్ళ కోసం మీ సోపు కోసం చేసావు తప్ప ఈ ఫుట్బాల్ దాన్ని మెస్సీని తీసుకొచ్చి అంతకు మించి నువ్వు చేసింది గవర్నమెంట్ తో కాదు, ప్రజలకు కాదు. నువ్వు ఏ విధంగా నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయలేదు, డబ్బులు బయట. ఇప్పుడు ఈయన మెస్సీని తీసుకొచ్చి తీయడం వల్ల ఎన్ని కోట్లు వచ్చినాయి మేము అడుగుతున్నాం. ఇప్పుడు లెక్క చెప్పండి. బయట కంట్రీ నుంచి ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంత ఫండ్ వచ్చింది అని చూపించగలుగుతారా? 500 కోట్లు ఖర్చు అయినాయి అన్నారు, దాంట్లో వచ్చేసి 100 కోట్లు అయింది, 400 కోట్లు జేబులో వేసుకున్నాం. ప్రతిదీ ఇలానే జరుగుతుంది. మొన్నటి ఈ విషయానికి వస్తే ల్యాండ్ల విషయంలో కూడా వచ్చేసి గ్రాఫిక్ అయిపోయింది, వీళ్ళు ల్యాండ్ కూడా వచ్చేసి ఆక్రమించారని చెప్పేసి బయటకు వచ్చిన న్యూస్ కూడా ఉన్నది. మరి ఇవన్నీ ఏం చేస్తున్నారు? డబ్బులు లేవనుకుంటున్నా ఇంత స్కామ్ ఎక్కడి నుంచి జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు సీతావాడానికి 100 కోట్ల పైన ఖర్చు పెట్టినానే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఆ 100 కోట్లకు 1000 కోట్ల 2 లక్షల కోట్లు సాధించడానికి ఆయన సీఎం. అంటే స్పోర్ట్స్ ని ప్రోత్సహించొద్దని చెప్పేసి మీరు అంటున్నారా? ఎందుకు ప్రోత్సహించకూడదండి? అదే ప్రోత్సహించడంలోనే ఇది ఒక భాగం అని చెప్పేసి గవర్నమెంట్ ఫుట్బాల్ అనేది ఒక స్పోర్ట్ ని ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛెత్రి గారు లేరా ఉన్నారు, మరి ఆయన ఎందుకు ఇది చేయలేరు? సీఎం ఆట ఆడితేనే మనకు వచ్చేసి ప్రోత్సహించినట్ట. అదే టైంలో వచ్చేసి ఏంటిది పిల్లలకు మధ్యాహ్న భోజనం టైంలో వచ్చేసి 120 మంది వచ్చేసి అస్తవ్యవస్థ గురయ్యారు అని చెప్పేసి 55-58 ఇయర్స్ సీఎం అంటే 50+ ఉన్న సీఎం ఫుట్బాల్ ఆడుతుంటే ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా ఉండాలి ఇప్పుడున్న క్రీడాకారులకు అని చెప్పేసి, యంగ్స్టర్స్ అని చెప్పేసి మన సీఎం గారే గ్రౌండ్ లో దిగి ఫుట్బాల్ ఆడి మీరు కూడా ఆడండి అని చెప్పేసి యువతకి చెప్తున్నారు. ఆయన అది తప్పేనా? ఫస్ట్ విద్య నేర్పించమనండి స్కూల్లో. ఒక్కొక్క స్కూల్లో వెళ్తే, ప్రైవేట్ స్కూల్లో వెళ్తే గ్రౌండ్స్ లేవు తెలుసా మనకి ఆడుకోవడానికి, మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, నేను వెళ్ళి చూసి వచ్చాను నా ఏరియాలో. ఒక్కొక్క స్కూల్లో మనకి గ్రౌండ్ లేదు. ఏ విధంగా వీళ్ళు ప్లేయర్స్ ని తీర్చిదిద్దుతారంటే నాకు చెప్పండి. గవర్నమెంట్ స్కూల్లో కూడా లేదు. మరి ఏ విధంగా వీళ్ళని ప్లేయర్స్ ని తీర్చిదిద్దుతారు చెప్పండి? మీలాంటి ఆపోజిషన్ పార్టీసే చెప్పాలి ఇలా చెయ్యాలి అని చెప్పేసి. మేము ఆల్రెడీ ఈ విషయం మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి ఒక చదువు ఒక్కటే కాదు, వాళ్ళకి ఫిజికల్ గా మెంటల్ గా కూడా వాళ్ళకి స్ట్రెస్ ఫీల్ అయినా కానీ ఫిజికల్ గా కూడా ఇలాంటి స్పోర్ట్స్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకి ఒక పిటి సార్ ఉండాలి ప్రతి స్కూల్లో, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ. ఎక్కడ ఉన్నారు చెప్పండి? అంటే రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడడం తప్పంటారు? డెఫినెట్ గా తప్పే. ఎందుకంటే 50 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడడానికి ఆయన ఫుట్బాల్ ఆయన ఏదైతే ఆయనకున్న ఆశయాలు తీర్చుకోవడానికి ఈ విధంగా 150 కోట్లు పెట్టి మెస్సీ గారిని పిలిపించి ఇది చేసిన ప్రయత్నం. డెఫినెట్ గా అది 150 కోట్లు. నేను ఒక విషయం చెప్తానండి, బయట మహిళలు వెళ్తే కనీసం ఎక్కడైనా వెళ్తే వెళ్ళడానికి టాయిలెట్స్ లేవు. బయట దేశాలు చూస్తే ప్రభుత్వ పరంగా బయట టాయిలెట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క మహిళ బయట వెళ్తే 2-3 గంటలు, పొద్దున్న 6 గంటలు ఎక్కడ వెళ్తారండి వాళ్ళు? అలాంటివి చేయండి మీరు, అలాంటివి నిర్మించండి. అప్పుడు ఈ 150 కోట్లు ఈయన ఆడడానికి మాత్రమే ఇస్తారా? ఈయన ఆడడం కోసం మెస్సీని పిలవడం కోసం 150 కోట్లు ఇస్తారా? ఆర్గనైజేషన్స్ డెవలప్మెంట్ లో అది కూడా పార్ట్ అని చెప్పేసి మీరు మర్చిపోతున్నారు. వాళ్ళ అన్న కొడుకు దాంట్లో ప్లేయర్ గా వచ్చేసి చూపించారు. అదే విధంగా మనవడికి కూడా వచ్చేసి చిన్న పిల్లగాడికి ఫుట్ల బాల్ ఏంటిది ఫ్యాషన్ షో ఇది వచ్చేసి ఆయన పిల్లగానికి కూడా వేసేసి నువ్వు డ్రెస్ వేసి చూపించడానికి ఉన్న ఏంటి ప్లేయర్లను ఎందుకు వాళ్ళకి ఎందుకు ప్రోత్సహించలేకపోతున్నావు? ఇండియా నుంచి మన తెలంగాణ నుంచి ఎందుకు ఫుట్బాల్ ప్లేయర్ ని పెంచలేకపోతున్నావు? వాళ్ళని ఆడించు, అప్పుడు నీకు వచ్చేసి వస్తుంది. నువ్వు వచ్చేసి ఆడడానికి పదవి ఉన్నది నీకు. ఓన్లీ మన తెలంగాణలో ప్రజలను చూసుకోవడానికి, ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఫండ్ ఎలా తీసుకురావాలి దాని మీద నువ్వు చేయాలి తప్ప
నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి కరెక్ట్ గా నిరూపించుకోలేకపోయినా అవి కాకుండా వచ్చేసి నువ్వు టైం వేస్ట్ చేసుకోవడానికి 500 కోట్లు పెట్టి మెషిన్ తీసుకొచ్చేసి 10 లక్షలు ఒక ఫోటో అని చెప్పి చెప్పడం కొంచెం సిగ్గుసేటు. అంటే దాంట్లో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చేసి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దేశంలో ఏం జరుగుతుంది, యూరియా సమస్య ఇప్పుడు ఎక్కడ వరకు వీళ్ళందరూ ఏం మాట్లాడలేదు ఎందుకు? తెలంగాణలో ఉన్న అన్నం తినడానికి కూడా అన్నం తినేది వ్యవసాయ పనులకు వాళ్ళకు వచ్చేసి ఆదుకోలేకపోయాడు. యూరియా అనేది ఇప్పటిదాకా చేయలేకపోయాడు. అవి కాదు ఆ సమస్యలు. ఈయన ఫుట్బాల్ ఆడితేనే వచ్చేసి కోట్లు వచ్చాయా? ఎంత కోట్లు వచ్చాయి? ఇప్పుడు మొదటిదాకా అన్నాడు కదా నన్ను కోసం కూడా పైసలు లేవన్నాడు. ఇప్పుడు ఫుట్బాల్ ఆడటం వల్ల ఎన్ని వేల కోట్లు వచ్చినాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు లెక్క ఇవ్వాల్సిందే. 100% ఇవ్వమని సరే, మీరు ఇప్పుడు యూరియా అన్నారు కదా, నాకు ఒక ఫైనల్ క్వశ్చన్. తెలంగాణ రాజకీయ ప్రక్షాళన ఆమ్ ఆద్మీ పార్టీతోనే అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఎట్లా అవుతుంది? ఏం చేస్తారు? ఎక్కడైతే ఇది అవినీతిని నిర్మూలించాలన్న అంశం నుంచి పుట్టిన పార్టీ కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఉన్న అవినీతిని, తెలంగాణలో ఉన్న అవినీతిని మట్టు పెట్టడానికి మా ప్రభుత్వం వస్తే మాత్రం డెఫినెట్ గా సాయశక్తుల ఆ పని చేస్తుంది. అవినీతిని ఫస్ట్ నిర్మూలిస్తే ఆటోమేటిక్ గా తెలంగాణ అనేది బాగుపడుతుంది. ఎందుకంటే ఇక్కడ అవినీతి చాలా ఉంది. ప్రజలు ప్రతి ఒక్కరిని గెలిపిస్తే సీఎం చేస్తే ఈయననేమో మన్మని తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడతాడు. గతంలో కేసీఆర్ అని వాళ్ళ మన్మనితోనే శ్రీవారికి తలంబ్రాలకి పట్టుబట్టలు పంపిస్తారు. అంటే మీకు అధికారం ఇచ్చింది మీ మన్మన్లకు, మీకోసము, మీ ఫ్యామిలీస్ డబ్బుని ఇక్కడ నుంచి తీసుకొని పోయి బయట దేశంలో దాచుకొని మీరు బాగుపడడం కోసమా ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు. డెఫినెట్ గా అవినీతి నుంచి నిర్మూలించాలన్న దాని నుంచి పుట్టింది కాబట్టి డెఫినెట్ గా ఆమ్ ఆద్మీ పార్టీలో అవినీతి లేదంటాం. లేదు, డెఫినెట్ గా నిరూపించబడాలి. ఎందుకంటే డెఫినెట్ గా కేజ్రీవాల్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, రైట్? ఆయన వాళ్ళ ఇంటి ఏసీస్ ఇవన్నీ, వాళ్ళ ఇంటి గోడలకున్న ఏసీస్ ఆ మధ్య స్టోరీ వచ్చింది. అవన్నీ చూస్తే గనక ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంత సంపాదించాడా అంటే దానికి ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా ప్రతి ఇంట్లో ఏసీ ఉంటుందంటే నాన్న, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో ఒక్క ఏసీ 2 ఏసీలు కాదండి, ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ ఇంట్లో 66 ఏసీలు ఉన్నాయని చెప్పేసి ఆ మధ్యలో చాలా పెద్ద టాక్ వచ్చింది. నేను ఎవరిని ఏమి చూడలేదండి, అన్ని ప్రతి ఒక్క టాప్స్ లోనే వస్తున్నాయి. ఒక్క నిమిషం అన్న అనుకుందాము, ఏదో వాళ్ళు వచ్చేసి సీషామాల్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, స్కామ్ అన్నారు. పోనీ ఇప్పుడు మీరు ఏదైతే విద్యా వైద్యం అనేది తను వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేశాడా లేదా ఢిల్లీలో అనేది కావాలి. అదే విధంగా 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇచ్చారు. At the cost of corruption. చేసుకుంటూ ఇవన్నీ చేశారు మీరు అంటున్నారు. అప్పులేని రాష్ట్రంగా అప్పచెప్పడం జరిగింది. అప్పులేని రాష్ట్రం ఇక్కడ అప్పుల పాలు చేసింది, తెలంగాణ ప్రజలను అప్పుల పాలు చేసింది. ఇప్పుడు వచ్చిన సీఎం ఉంటాడు, అసలు నాకు దగ్గర 70 లేదు, ఎవరు అప్పై కట్టిన నమ్మకం చూస్తే అప్పై కట్టలేదు. అలా అనుకుంటే నోటుకు నోటు కేసులలో ఆయననే ఒప్పుకొని జైలుకు పోయిన ఎందుకు వచ్చేసి సీఎం గా వచ్చేసి మన వాళ్ళు ఒప్పుకున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మన దగ్గర ఒక ట్రెడిషన్ ఉంది, జైలుకి పోయేస్తే సీఎం అవుతాడు కంపల్సరీ. అది దాన్ని ఏమంటారు? ఇంకొకటి ఏంటంటే ఆయన నాకు అప్పు పుట్టట్లేదు అన్నారు. నేను రీసెంట్ గా ప్రథమపురి కాలనీ ఎక్స్టెన్షన్ లో అక్కడ చెట్లు కొట్టేసి ట్రిమ్మింగ్ చేసి వేసిన చెత్త ఎత్తడానికి బడ్జెట్ లేదన్నారు. ఇప్పుడు మెస్సీ వస్తే ఇంత బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? చెత్త ఎత్తడానికి గవర్నమెంట్ పైసా కాదన్నాడు కదండి, అది ప్రైవేట్ పైసా. అది మరి ఆ ప్రైవేట్ పైసల్ని గవర్నమెంట్ లో యూజ్ చేయొచ్చు కదా, దేనికి కావాలో దానికి యూజ్ చేయొచ్చు. మెస్సీ వస్తే డబ్బులు ఇస్తాను, దేశం బాగు చేస్తామంటే రాష్ట్రం బాగు చేస్తామంటే ఇవ్వరు. ఇప్పుడు నేను పర్సనల్ గా బిర్యానీ తింటా, మీ అందరికి బిర్యానీ తినిపిమంటారు, ఎందుకు తినిపిస్తా? అంటే ఇప్పుడు తను ఏమంటున్నాడు, నేను పర్సనల్ గా నా ఫ్రెండ్ నేను వీళ్ళిద్దరికి తినిపిస్తాను. నేను మీ అందరి బిర్యానీ తినిపిమంటే ఎక్కడ తినిపిస్తా? అదే అనేవాడు మిగతా వాళ్ళ జేబుల ప్యాకెట్లలో ఉన్నాడా? తను ఏమన్నా చెప్తే చేయడానికి ప్రైవేటు వ్యక్తుల పరంగా వాళ్ళు ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చి ఇక్కడ పిలిపిస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, హీ హాజంట్ కమ్ ఓన్లీ ఫర్ తెలంగాణ. తను కోల్కతా, తెలంగాణ, ఢిల్లీ, బాంబే, ఇట్లా ప్రతి ఇండియాలో ప్రతి స్టేట్ కి వెళ్తున్నాడు. ప్రతి స్టేట్ కి ఓన్లీ తెలంగాణకే వస్తే మీరు అన్నట్టుగా మీకు కరెక్ట్. అది కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం అనుకుంటే అట్లాంటి మెస్సీలను చాలా మందిని తయారు చేయొచ్చండి. మన ప్రభుత్వాలు కూనుకుంటే అట్లాంటి మెస్సీలను చాలా మందిని తయారు చేస్తే మన దగ్గర నుంచి మెస్సీలను పిలుస్తారు. మన దగ్గర తయారు చేయకుండా బయట నుంచి మెస్సీలను తీసుకొచ్చి వాళ్ళకి కోట్లు ఖర్చు పెట్టి మీరు రాజయోగాలు అనుభవిస్తాండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి?
సో ఆమ్ ఆద్మీ పార్టీ వస్తే ఎంతమంది మెస్సులు తయారు చేస్తారు ఇండియాలో? డెఫినెట్ గా ఎంత మందికి అట్లా మెస్సీలు అవ్వాలనుకుంటే అంతమందికి టాలెంట్ ఉన్న గుర్తుపెట్టుకోండి, మీరు ఇస్తున్న స్టేట్మెంట్ నేను అడిగిన క్వశ్చన్ కంపల్సరీగా ఆన్లైన్ ఉండనే ఉంటది. అందులో వాళ్ళకి టాలెంట్ కావాలా, మేము ఇలా అవ్వాలా, మేము ఒక మెస్సీ కావాలా, మేము ఒక సచిన్ కావాలా, మేము ఒక గావస్కర్ కావాలా, మేము ఒక కపిల్ కావాలనుకుంటే డెఫినెట్ గా సరే, బ్యాక్ టు అజెండా అండి. ఈ రోజు అజెండా వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్, దానికి మీ కార్యాచరణ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఇప్పుడు మేము అనేది ఆల్రెడీ విన్ అయినాము. ఆల్రెడీ రూలింగ్ లో ఉన్న పార్టీనే వచ్చేసి మేము ఒక పంచాయతీ అండ్ 2 వార్డు మెంబరు, అలాగే కొన్ని ఏరియాలలో వచ్చేసి కొన్ని ఓట్లతోని ఓడిపోయారు. 23 ఓట్స్ 3 ఓట్స్ తోని ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మేము దీన్ని విజయంగానే అనుకుంటున్నాం. నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఖచ్చితంగా మేము 50% అయినా కూడా ఛాలెంజింగ్ గా పోటీ చేపిస్తాము. అదే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఇప్పుడు మనకు వచ్చేసి డివిజన్స్ ఎక్కువైనాయి కాబట్టి 300 వాటికి కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజలు కొత్త పార్టీని చూజ్ చేసుకుంటున్నారని అర్థం అవుతుంది. ఎందుకంటే అంతకు ముందు ఆ పార్టీ మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది అనేది అందరికి తెలిసిందే. బంగారు తెలంగాణ అనుకున్నా అది కావట్లేదని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి తీసు. ఆయన తిని ఇప్పుడు ఏం చేశాడు? నన్ను కోసినా కూడా ఆ మాట అనాల్సిన అవసరం ఉండదు. ఒక సీఎం గా ఉన్నాతను ఆ మాట అనడానికి రైట్స్. అలాంటప్పుడు నీకు అర్హత లేని అర్థం, నువ్వు అర్హుడు కాదు అని నువ్వే చెప్తున్నావు చెప్పకని. సో అలాంటి వాటిలో ఉన్నప్పుడు ప్రజలు ఎలా అనుకుంటారు? ఈ పార్టీలు బీజేపీ ఏం చేస్తుంది? ఓన్లీ వచ్చేసి ముస్లిం హిందూ అనే దాంట్లో వాళ్ళు జనాలను మభ్య పెట్టుకుంటూ ఉంటారు. కానీ సెంట్రల్ నుంచి ఇప్పటిదాకా ఏ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా కాలేదు అనేది వాళ్ళు వాగ్దానాలు చేస్తారు. ఎలా అయితే 100 రూపాయలు పెట్రోల్ చేశారు, 40 రూపాయలు పెట్రోల్ అన్నారు, 100 రూపాయలు చేశారు. చాలా ఈ విధంగా చూసుకుంటే గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా జనాల జేబులు కొడుతున్నారు తప్ప రక్తాన్ని పీల్చినట్టు పీలుస్తున్నారు అనేది జనాలకు అందరికీ తెలిసిన విషయం. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏది చేయలేకపోతుంది. గత ప్రభుత్వం ఏం చేయలేదు, కాంగ్రెస్ నెక్స్ట్ ఇంకా ఏంటి ఛాన్సెస్ అనుకుంటే ఖచ్చితంగా సెంట్రల్ లో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినాక వెంటనే వచ్చేసి విద్యా వైద్యం అనేది ఇంప్లిమెంటేషన్ చేసింది. వాళ్ళు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే అనేది ప్రజలందరికీ తెలుసు. ఇది ఇంపార్టెంట్ అనేది, విద్యా వైద్యం అనేది ఇంపార్టెంట్ జనాలకు తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇక మీద వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకుంటారని గట్టి బలంగా నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ లో మేము ఆల్రెడీ గెలిచాము కాబట్టి 2 వార్డ్స్ అయినా ఒక పంచాయతీ అయినా గెలిచాము. మాకు వచ్చేసి ఓటు అనేది ఉంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారని మాకు అర్థమైంది. కొత్తదనం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ 3 పార్టీల నుంచి విసిగి వేసాకపోయింది కాబట్టి ప్రజలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. డెఫినెట్ గా మా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేస్తుంది. ఎందుకంటే మేము ఇప్పటికీ కూడా ప్రజలలో తిరుగుతున్నాము, వాళ్ళ సమస్యల్ని వింటున్నాము. వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పేది ఎవరు వచ్చినా మాకేం చేయట్లేదని చెప్తున్నారు. డెఫినెట్ గా కొత్తదనాన్ని పంచాయతీ ఎలక్షన్ లో కూడా మనందరం చూసుకుంటే చాలా న్యూస్లలో వీడియోస్లలో కూడా చూసాం, యూట్యూబ్లలో రూలింగ్ లో పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆపోజిషన్ లో నిలబడ్డ వాళ్ళందరినీ ఇష్టం వచ్చిన రౌడీజం చేస్తున్నారు. రౌడీజం చేయడానికి రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దేం లేదు. ఎవరు రాజు వచ్చి కూర్చున్నా వాళ్ళకి కిందోళ్ళు చేసే పనులు అన్ని ఇట్లానే ఉంటాయి. అది ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువగా ఉందన్న. ఇంత డెవలప్మెంట్ అయిందన్నప్పుడు ఈ మధ్యలో చూస్తే ఏమన్నా టాయిలెట్ పోస్తారా నోట్లలో? అదా ఇది ఏ కాలంలో ఉన్నాం మనం? ఏంటిది, మీకు అపోజిషన్ లో నిలబడితే మీరు టాయిలెట్ పోస్తారా మనుషుల నోట్లలో? ఎక్కడున్న రాజుల రాజాకారుల ఇవ్వమా, లేదంటే వచ్చేసి తెల్లదొరల ఇవ్వమనుకుంటున్నారా? ప్రతి మనిషి ప్రతి పౌరుడికి వచ్చేసి హక్కు ఉంటుంది, నిలబడే రైట్స్ ఉంటాయి. మీరు ఆపోజిషన్ లో నిలబడితే ఇష్టానికి మీరు ఏంటి రూలింగ్ లో ఉన్నారని చెప్పేసి రౌడీజం చేస్తే దాన్ని గెలుపు అంటారా? మీకు చేతనైతే డైరెక్ట్ గా మీకు పనులు చేసి ఇంప్లిమెంట్ చేశారు, మీకే మళ్ళీ ఓట్లేసి. ఎందుకంటే పోయినసారి ప్రభుత్వం ఏం చేయలేదన్న కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నది. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎంతసేపటికి మా దగ్గర ఏం లేదు అన్నందుకే కదా ప్రజలు ఏం లేదు ఇక్కడ నెక్స్ట్ ఏంటిది అని ఆలోచిస్తున్నారు కదా. ఆలోచించే విధంగా మీరే చేశారు. ఈ విధంగా రౌడీజం చేసుకుంటూ డబ్బులు పంచుకుంటూ మద్యాన్ని పంచుకుంటూ ఈ విజయాన్ని కూడా వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఓన్లీ వచ్చేసి మద్యం పైసలు పంచుకుంటూనే రౌడీజం చేసుకుంటూ ఈ మాత్రం గెలిచారని చెప్పేసి. బీజేపీ కూడా 5% రాలేదు, వాళ్ళు కూడా అదే సేమ్ అంటూ ఉంటారు. ఏంటిది మేము మొత్తం రూలింగ్ లో ఉన్నాము అని చెప్పేసి. అంటే మన ఒడిశా నుంచి చూసుకుంటే ఒడిశా నుంచి ఇక్కడికి పనుల కోసం ఎందుకు వస్తున్నారన్న? ఆయన ఏంటిది నార్త్ ఇండియాలో సీఎం కదా, పిఎం కదా ఆయన.
తను ఎందుకు వాళ్ళ నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎందుకు జాబ్స్ చేయలేకపోతున్నారు? ఒడిశా కానీ అస్సాం కానీ ఆ ఏరియాల నుంచి మన వాళ్ళు తెలంగాణకి ఎంతో మంది పనుల కోసం వస్తున్నారు. సో అవెందుకు చేయలేకపోతున్నారు? ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏంటిది ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇప్పటిదాకా ఏ సెంట్రల్ నుంచి ఇవ్వలేదు, స్టేట్ నుంచి ఇవ్వలేదు, ఉన్న వాటిని కూడా కరెక్ట్ గా చూసుకోవట్లేదు మీరు. ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ ఉంటే ఎవరు జనాలు నమ్ముతారు? కొత్త పార్టీకి 100% కొత్త పార్టీ కావాలి అనుకునేది. నెక్స్ట్ యువత అందరూ చదువుకొనే ఉన్నారు. ఇప్పుడు ఎలాగైతే తెలంగాణ ఉద్యమంలో ఓయూ యూనివర్సిటీకి ఎంత అంటే స్టూడెంట్స్ కి ఎంత విలువ ఉందని మనందరికీ తెలుసు. వాళ్ళు కూడా అర్థమవుతారు, వాళ్ళు కూడా ఎదురు తిరుగుతున్నారు. మనందరికీ తెలిసిన విషయం. మొన్న ఓయూ దాంట్లోకి పోయినా కానీ వాళ్ళు ఏ విధంగా సీఎం ని అడ్డుకున్నారని మనందరికి తెలుసు. నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఖచ్చితంగా వచ్చేసి వాళ్ళు చూస్ చేసుకోవడానికి ఉంటది. ఆమ్ ఆద్మీ పార్టీని నమ్మే ఛాన్సెస్ 100% ఉన్నాయి. యువత కూడా ముందుకు రావాలని చెప్పేసి అడుగుతున్నాను అంతే.